హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2023లో చైనాలో రిలీజ్ అయిన రివైవల్ అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఆస్తి కోసం కొంతమంది ఆశపడితే అదే ఆస్తిని వేరే వ్యక్తికి ఇవ్వడానికి ఇంకొకరు ఆరాటపడతారు. ఈ గేమ్లో ఒక అమ్మాయి దారుణంగా మోసపోతుంది. తర్వాత అమ్మాయి ఏం చేసింది అన్నదే స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కథ చివరికి వచ్చేసరికి ఈ ట్విస్ట్ మాకు తెలుసులే అని అనుకుంటాం, కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. మనం ఊహించిన ట్విస్ట్ ఇంకోటి ఉంటుంది, మీరు గెస్ కూడా చేయలేరు. సో మరి ఆ ట్విస్ట్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక ప్లేస్ అంతా మంటల్లో తగలబడిపోతున్నట్టుగా, ఆ మంటల్లో ఒక రూమ్ డోర్ని ఎవరో లోపల నుంచి కొడుతున్నట్టుగా మనకి చూపిస్తారు. అంటే ఎవరో ఆ రూమ్లో ఇరుక్కుపోయారన్నమాట. ఆ రూమ్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అక్కడ కట్ చేస్తే కారులో ఒక లేడీ వెళ్తూ ఉంటుంది. ఆమె ఎఫ్ఎంలో న్యూస్ వింటూ ఉంటుంది. ఆ న్యూస్లో ఏం చెప్తారంటే, గావోస్ గ్రూప్స్ అనే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయిన గావో జిన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఈరోజు చనిపోయారని, అతని తర్వాత అతని కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి అతని వారసులు ఎవరూ అంగీకరించడం లేదని, ఎందుకంటే ప్రస్తుతం ఆ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఎవరూ ముందుకు రావట్లేదని చెప్తారు. అయితే ఆ గావోస్ ఆస్తిలో చాలా ఇంపార్టెంట్ అయిన కారిడార్ పెవిలియన్ అనే ప్లేస్ని, అందులో ఉండే విలువైన యాంటిక్స్ని తీసుకోవడానికి మాత్రం ఆ వారసులు వాటాలు వేసుకుంటున్నారని చెప్తారు. అయినా ఆస్తి ఎవడైనా పంచుకుంటాడు, కానీ అప్పులు ఎవరు పంచుకుంటారు? ఇక్కడే మూవీ టైటిల్ పడుతుంది. ఆ న్యూస్ వింటూ ఆ లేడీ ఆ కారిడార్ పెవిలియన్ ప్లేస్కి వెళ్తుంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది ఆ ఇల్లు. ఆమె ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒకడు వస్తాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి జువాన్ అనే ఒక లేడీ ఆ ఇంట్లో నుంచి వస్తుంది. ఏంటి, నువ్వు మళ్ళీ స్టఫ్ తీసుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మత్తు పదార్థాలకి దూరంగా ఉండమని అని ఆ లేడీ వాడితో అంటుంది. హే, నువ్వేంటే నాకు చెప్పేది, అవతల పో అని చెప్పి వాడు జువాన్ని పక్కకి తోసేసి వాడు లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత కారులో ఉన్న ఈ లేడీ ఆమె దగ్గరికి వెళ్ళి, హలో, నా పేరు జోహు, జూచెంగ్ లా ఫామ్ నుంచి వస్తున్నా, మీ సార్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని జువాన్కి చెప్తుంది. ఓహో అలాగా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇదేంటి చెవుడా దీనికి అని జోహు అనుకుంటుంది. ఒకసారి గేట్ ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు తెలుసా అని జువాన్ అంటుంది. సరే అని చెప్పి జోహు ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఇదేంట్రా ఇల్లు ఇలా ఉంది, లేదా ఏమైనా పార్క్కి వచ్చానా అని అనుకుంటా జోహు లోపలికి వెళ్తుంది. ఆ ఇంట్లో వర్క్ చేస్తున్న మరొక లేడీ లిన్ జోహుని రిసీవ్ చేసుకుంటుంది. జోహు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. కాసేపటికి డాంగ్ మై అనే ఒక లేడీ వచ్చి జోహుని పలకరిస్తుంది. తర్వాత మరొక ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళు చనిపోయిన ఆ గావోజిన్ బ్రదర్స్. ఒకటి పేరు షాన్, ఇంకొకటి పేరు జీ. వాళ్ళ మాటలను బట్టి తెలిసేది ఏంటంటే, వాళ్ళు ఆ ప్లేస్ని ఎక్కువ రేటుకి అమ్మేయడానికి చూస్తున్నారండి. సార్, నా పేరు జోహు, జూచెంగ్ లా ఫామ్ నుంచి వస్తున్నా అని జోహు చెప్తుంది. ఓకే, అవును, మీ బాస్ ఎక్కడా, మీరెందుకు వచ్చారు అని వాళ్ళు అడుగుతారు. మా బాస్ రేపు వచ్చి మీ బ్రదర్ గావోజిన్కి సంబంధించిన ఆస్తి పేపర్స్ని చదవడానికి వస్తారని, అయితే నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే అని జోహు చెప్తుంటే, జువాన్, నా కొడుకు జియాన్ అక్కడ, వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అని షాన్ అంటాడు. జియాన్ ఇందాకటి నుంచి మందు తాగుతూ ఉన్నాడు, కిందకు వచ్చేలా లేడు అని చెప్పి జువాన్ వెళ్ళిపోతుంది. మీరు ఇందాక ఏదో చెప్తున్నారు, చెప్పండి అని షాన్ అంటాడు. ఈరోజు మార్నింగ్ మా ఫామ్కి ఎవరో ఈ డైరీని అండ్ అలాగే ఈ లెటర్ని పంపించారు. ఈ డైరీని చదివాక అందులో ఇంపార్టెంట్ విషయం ఉందని తెలిసింది. దానివల్ల మీ ఆస్తి పంపకాల్లోనే తేడా వచ్చేలా ఉంది. అందుకే మా బాస్ నన్ను పంపించి మీకు ఈ విషయం చెప్పమన్నారు అని జోహు అంటుంది. అవునా, అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది ఆ డైరీలో అని డాంగ్మై అడుగుతుంది. ఈ డాంగ్మై షాన్ వైఫ్. ఈ డైరీలో ఉన్న వ్యక్తి పేరు ఏతాంగ్. బహుశా ఆమెదే ఈ డైరీ అనుకుంటా అని జోహు చెప్తుంది. ఏతాంగా? ఆమె అప్పట్లో ఆ మంటల్లో చనిపోయింది కదా అని షాన్ అడుగుతాడు. నువ్వు మర్చిపోయినట్టున్నావు షాన్, ఆమె ఆ రోజు మంటల్లో చనిపోలేదు, కాలిపోయిందంతే. ఆమెను మనం వెంటనే మన ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించాం. కానీ ఆ తర్వాత ఆమె ఎందుకో గానీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట అని డాంగ్మై అంటుంది. అవునా, ఇంతకీ ఆ ఏతాంగ్ ఆ డైరీలో ఏం రాసింది అని షాన్ అడుగుతాడు. జోహు ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు 1 year బ్యాక్ ఈ కారిడార్ పెవిలియన్ దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో నేను ఆ మంటల్లో చిక్కుకోవడం వల్ల గాయాల పాలయ్యాను. ఇప్పుడిప్పుడే నేను ఆ గాయాల నుంచి కోలుకుంటూ ఉన్నా. ఆ రోజు అక్కడ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదు, మర్డర్. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందంటే, మిస్టర్ గావోజిన్కి రీసెంట్ టైమ్స్లోనే అతనికి ఒక కొడుకు ఉన్నాడని అతనికి తెలిసింది. ఆ టైంలోనే అతని హెల్త్ కూడా బాగాలేదు. అందుకే తన కొడుకుని కనిపెట్టే పని నాకు అప్పగించాడు గావోజిన్. నేను చాలా రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేశాక నాకు అతని కొడుకు గురించి తెలిసింది. అతని పేరు డియు. అతను ఒక కార్ మెకానిక్గా వర్క్ చేసేవాడు. గావోజిన్ DNA టెస్ట్ ద్వారా ఆ డియునే అతని కొడుకని మాకు తెలిసింది. దాంతో నేను అతనికి విషయం చెప్పి ఆ రోజు ఆ డియుని ఈ కారిడార్ పెవిలియన్కి తీసుకువచ్చా.
గావోజన్కి పరిచయం చేద్దాం అనుకున్నా. కానీ అంతలోనే అక్కడ మంటలు అంటుకోవడం, అందులో డియు ఇరుక్కుపోయి చనిపోయాడు. అతన్ని కాపాడేందుకు నేను వెళ్ళాను, కానీ ఆ మంటల్లో నేను ఇరుక్కుపోయి గాయాల పాలయ్యాను. నా వల్లే డియు చనిపోయాడు అన్న గిల్ట్ ఫీలింగ్ రోజురోజుకి నాకు ఎక్కువైపోయింది. అందుకే అసలు అక్కడ మంటలు రావడానికి కారణం ఏంటి, డియుని చంపడానికి చూసింది ఎవరు అని తెలుసుకోవాలనుకున్నా. తెలుసుకున్నా కూడా. ఆ ప్లాన్ వేసింది ఎవరు, డియుని చంపింది ఎవరన్నది ఆ ఎన్వలప్లో ఉన్న లెటర్లో రాశాను అని ఆ డైరీలో రాస్తుంది ఏతోంగ్. అది విన్నాక వీళ్ళందరి ఫేస్లు మాడిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ఎన్వలప్లో ఉన్న లెటర్ని ఓపెన్ చేయమంటారా అని జోహు అడుగుతుంది. అది పక్కన పెట్టు, అసలు ఆ డైరీ ఏతోంగ్ రాసిందని గ్యారంటీ ఏంటి అని జీ అడుగుతాడు. అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఏతోంగ్దే అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. మీకు ఇంకా డౌట్ ఉంటే పోలీసుల్ని పిలిపిద్దాం అని జోహు అంటుంది. పోలీసులు ఎందుకులే, అవసరం లేదు, ఇది జస్ట్ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? జోహు, మీ బాస్ ఏమంటున్నాడు ఈ డైరీ చూశాక అని షాన్ అడుగుతాడు. ఏమంటారు సార్, సింపుల్గా ఆస్తి పంపకాలు చేసేద్దాం అనుకుంటే మధ్యలో ఈ గోల్ ఏంటి అని ఆయన అనుకుంటున్నారు. త్వరలో మీ కంపెనీ పబ్లిక్ లిస్ట్ అవ్వబోతుంది. ఈ విషయం పబ్లిక్కి తెలిసిపోతే మీ కంపెనీ షేర్స్ వాల్యూ అమాంతం పడిపోతాయి. అప్పుడు అది మీకే నష్టం అని జోహు అంటుంది. ఏంటిప్పుడు ఈమె డియూని చంపిన వాళ్ళ పేరు రాస్తే అది అందరూ నమ్మేయాలా? అసలు ఈమె నిజం చెప్తుందని గ్యారంటీ ఏంటి? అసలు ఆమె మీదే మాకు అనుమానాలు ఉన్నాయి. అడుగుదాం అనుకుంటే ఆమె ఆ టైంలోనే పారిపోయి చనిపోయింది. అయినా మీ ఫర్మ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం ఏంటి? మీ బాస్కి చెప్పు, రేపే ఆస్తి పంపకాలు జరిగిపోవాలి అండ్ ఈ లెటర్ని ఓపెన్ చేసే ప్రసక్తే లేదు, అర్థమైందా అని డాంగ్మే అంటుంది. అవును, ఈ లెటర్ని మీ ఫర్మ్లో ఇంకెవరైనా చదివారా అని షాన్ అడుగుతాడు. లేదని జోహు చెప్తుంది. సరే, ఆ లెటర్ అందాక మీ దగ్గరే ఉంచండి, నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి ఏం చేయాలో చెప్తాను అని చెప్పి జీ అంటాడు. కొద్దిసేపు అయ్యాక డిన్నర్ టైంలో వీళ్ళందరూ ఆ ఏతోంగ్ డైరీ గురించే మాట్లాడుకుంటారు. మనం అసలు ఆ లెటర్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు, దానివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని డాంగ్మే అంటుంది. మరి అలాంటప్పుడు ఆ లెటర్ని అప్పుడే ఓపెన్ చేయాల్సింది కదా అని జీ అంటాడు. ఈ ఆస్తి మనకు తప్ప ఎవరికి దక్కడానికి వీల్లేదు అని షాన్ అంటాడు. వీళ్ళ మాటల్ని సీక్రెట్గా వింటుంది జువాన్. ఆ రోజు నైట్కి జోహు అక్కడే స్టే చేస్తుంది. తను ఆ డైరీని ఆ లెటర్ని తన రూమ్ దగ్గరే పెట్టి సెక్యూరిటీగా ఒక సీక్రెట్ కెమెరాని అక్కడే పెడుతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ జోహు నిద్రలేచి బయటకు వస్తుంది. అలా అక్కడ గార్డెన్ ఏరియాలో వాక్ చేస్తుండగా అక్కడ ఉన్న వాటర్లో తనకి జువాన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆమెని అలా చూసి జోహు షాక్ అవుతుంది. తర్వాత ఈ విషయం షాన్ అండ్ డాంగ్మేకి తెలుస్తుంది. వాళ్ళు జువాన్ డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. ఏం జరుగుతుంది ఇక్కడ, జువాన్ ఎలా చనిపోయింది అని షాన్ అంటాడు. ఏమో నాకేం తెలుసు, నేను చూసేసరికి ఆమె డెడ్ బాడీ నీళ్ళల్లో ఉంది. బహుశా ఆమె చనిపోయి చాలా టైం అయిందేమో. ఫారెన్సిక్ వాళ్ళకి పోలీసులకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయాలి అని జోహు అంటుంది. ఇప్పుడు పోలీసులకు కాల్ చేయడం ఎందుకు? బహుశా జువాన్ ఈ నీళ్ళల్లో పడి చనిపోయిందేమో అని షాన్ అంటాడు. ఈ పాండ్లో వాటర్ ఉంచొద్దని చాలాసార్లు నీకు చెప్పాను కదా, నీ వల్లే, నీ నిర్లక్ష్యం వల్లే జువాన్ చనిపోయింది అని షాన్ లిన్ని తిడతాడు. అంతలో జీ వచ్చి జువాన్ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఓరి దేవుడా, ఏంటి ఘోరం అని జీ పోలీసులకు కాల్ చేయబోతుంటే షాన్ అతన్ని ఆపుతాడు. రేయ్, పోలీసులకు కాల్ చేయొద్దు అని అంటాడు. నీ కొడుకు జియానే జువాన్ని చంపేసి ఉంటాడు, వాడే ఆమెతో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని జీ అంటాడు. ఏం మాట్లాడుతున్నారా, నా కొడుకెందుకు జువాన్ని చంపుతాడు అని డాంగ్మే అంటుంది. చెప్పడం మర్చిపోయా, చనిపోయిన ఈ జువాన్ ఆ జియాన్కి కాబోయే వైఫ్. ఎందుకు చంపుతాడా, ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసావా, అవన్నీ వాడు చేసినవే, వాడు మత్తులో ఉండి జువాన్ని చంపేసి ఉంటాడు అని జీ అంటాడు. జువాన్ని చంపాల్సిన అవసరం జియాన్కేంటి, అసలు నాకు నీ మీద డౌట్ ఉంది, నేను ఆ నైట్ నువ్వేం చేసావో నీకు గుర్తులేదా అని డాంగ్మే అంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి జీ ఆమెపై సీరియస్ అవుతాడు. రేయ్, మన మధ్య గొడవలొద్దు, జువాన్ గురించి కాసేపు పక్కన పెట్టు, ఈరోజు మన ఆస్తి పంపకాలు జరిగిపోయాక తర్వాత ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం అని షాన్ అంటాడు. లిన్, నువ్వు ఇంట్లోకి ఎవరిని రానివ్వకు, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి తెలియకూడదు. జోహు, నువ్వు వెంటనే మీ బాస్ని పిలువు అని షాన్ అంటాడు. ఆయన వచ్చినా ఉపయోగం లేదు, ఇటు చూడండి, నిన్న రాత్రి నా రూమ్లో ఉన్న ఆ లెటర్ని ఈ జువానే దొంగిలించింది. కావాలంటే ఈ వీడియో చూడండి, నేను సీక్రెట్ కెమెరా పెట్టడం వల్ల అందులో ఈ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇప్పుడు చూస్తే ఈ జువాన్ చనిపోయి ఉన్నది, పైగా ఆమె దగ్గర ఆ లెటర్ కూడా లేదు. అంటే ఎవరో జువాన్ని చంపేసి ఆమె దగ్గర ఉన్న లెటర్ని దొంగిలించారు అని జోహు చెప్తుంది. అంతలో వాళ్ళ ఇంటి డోర్ బెల్ రింగ్ అవుద్ది. వచ్చింది ఫైర్ సేఫ్టీ పోలీస్ ఆఫీసర్ అని వీళ్ళకి తెలుస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు, అతను లోపలికి వస్తే జువాన్ని చూసేస్తాడు అని జీ అండ్ డాంగ్మే అంటారు. మీరెవరూ కంగారు పడకండి, నేను కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాను అని ఒక బటన్ నొక్కి హలో సార్, గుడ్ మార్నింగ్ అని అంటాడు షాన్. సార్, మీరు నొక్కింది గేట్ ఓపెన్ చేసే బటన్ అని లిన్ అంటుంది. ఆ వెంటనే గేట్ ఓపెన్ అవుద్ది. థ్యాంక్స్ అని చెప్పి ఆఫీసర్ లోపలికి వస్తాడు. సారీ, రాంగ్ బటన్ నొక్కినట్టున్నాను. లిన్, ఆ ఆఫీసర్ని ఎలాగైనా ఆపు అని షాన్ అరుస్తాడు. లిన్ వెంటనే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏంటి పని అని అడుగుతుంది. ఏముంది, ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను,
అని అతను లిన్తో మాట్లాడుతుంటాడు. ఈ లోపుగా వీళ్ళు జువాన్ డెడ్ బాడీని అతను కనబడకుండా దాచే ప్రయత్నం చేస్తారు. జోహు వాళ్ళకి హెల్ప్ చేయనంటది. అయితే షాన్ వాళ్ళు జోహుకి ఏం కావాలంటే దానికి హెల్ప్ చేస్తామని చెప్పి ఆమెను కన్విన్స్ చేస్తారు. అలా వీళ్ళు ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకొని జువాన్ డెడ్ బాడీని అక్కడే ఉండే ఎలక్ట్రికల్ రూమ్లో పెడతారు. తర్వాత వీళ్ళు డైనింగ్ రూమ్కి వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చుంటారు. ఇన్స్పెక్షన్ చేస్తూ డైనింగ్ రూమ్కి వచ్చి, ఓ మీరందరూ ఎక్కడున్నారా అని ఆ ఆఫీసర్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్ ఇన్స్పెక్షనా, రండి టీ తాగండి అని చెప్పి షాన్ అంటాడు. అంతలో అక్కడికి షాన్ కొడుకు జియాన్ వచ్చి, ఎరా అంకుల్ బాబాయ్ ఎక్కడ్రా జువాన్ అని అడుగుతాడు. వీళ్ళేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మిమ్మల్నే జువాన్ ఎక్కడా అని అడుగుతున్నా అని వాడు అరుస్తాడు. ఈ ఎదవకి సీన్తో సంబంధం లేకుండా డైలాగులు ఇచ్చారనుకుంటా అని చెప్పి జీ అనుకుని, ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు చెత్తనా డాష్ అని చెప్పి జియాన్ని కొడతాడు. ఏయ్ ఏంటి గొడవ, కామ్గా ఉండాలి, పోలీస్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి షాన్ జియాన్ వాళ్ళని ఆపుతాడు. ఫ్యామిలీ గొడవలా, నేను ఇంటర్ఫీర్ అవ్వకూడదు, కూర్చొని మీరే మాట్లాడుకోండి. ఆ లిన్ మర్చిపోయా, ఎలక్ట్రికల్ రూమ్ ఎక్కడా, అక్కడ చెక్ చేయాలి అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. వారిని జువాన్ డెడ్ బాడీ అక్కడే పెట్టాం కదరా అని చెప్పి షాన్ లిన్కి చెప్తాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, జోహు ఆ ఆఫీసర్ని ఎలాగైనా ఆపు అని చెప్పి షాన్ అడుగుతాడు. అప్పుడు జోహు జీ దగ్గరికి వెళ్ళి, ఎందుకురా గొడవ పడుతున్నారు అని అతన్ని కొడుతుంది. గొడవ కదా అని చెప్పి జీ వెళ్ళి జియాన్ని మళ్ళీ కొడతాడు. వీళ్ళు మళ్ళీ దెబ్బలాడుకుంటున్నారని చెప్పి జోహు వెళ్ళి ఆ ఆఫీసర్కి చెప్తుంది. అవునా, పద వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి ఆ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళని ఆపుతాడు. తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి జోహు అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మీరు ఒక మంచి లాయర్ని చూసుకోండి, నేను జరిగిందంతా మా బాస్కి చెప్పేస్తాను అని ఆమె అంటుంది. ఏంటి జువాన్ గురించి మీ బాస్కి చెప్పేస్తావా? వద్దు, అలా చెయ్యొద్దు. ఇప్పుడు మాకు మీ బాస్ కన్నా నువ్వే ముఖ్యం. ఇందాకే నీ సమయస్ఫూర్తి చూసాం, ఆ ఆఫీసర్ నుంచి మమ్మల్ని కాపాడావు, కాబట్టి నీ మీద మాకు నమ్మకం ఉంది. ఇప్పటి నుంచి మా విషయాలన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి. నువ్వు కావాలంటే నీ సొంత లా ఫర్మ్ని పెట్టుకోవడానికి మేము హెల్ప్ చేస్తాం. మా కంపెనీ కేసెస్ అని నీకే అప్పగిస్తాం అని చెప్పి షాన్ ఆమె నొప్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఆమె ఓకే అంటుంది. తర్వాత జోహు వాళ్ళతో మాట్లాడుతూ, ఈ జువాన్ ఎలా చనిపోయిందో తెలియదు, ఆ లెటర్ని ఆమె ఎందుకు దొంగలించిందో తెలియదు. వీటికి ఆన్సర్ తెలియాలి అంటే ఈ డైరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలియాలి. అప్పుడే మనకి ఆ విషయాలపైన క్లారిటీ వస్తుంది అని జోహు ఆ డైరీ మళ్ళీ చదువుతుంది. ఏతాంగ్ ఆ డైరీలో రాస్తూ, ఫైర్ యాక్సిడెంట్ తర్వాత నేను కామా నుంచి బయటకు వచ్చా. నాకు తెలియకుండానే నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నానని తెలిసింది. డియు ఆ గవాజిన్ ఆస్తికి వారసుడు, కానీ ఆ విషయం బయటికి రానివ్వకుండా ప్రతి క్లూని చెరిపేశారు. నేను వాళ్ళ ఆస్తిని కొట్టేయడానికి డియుని అడ్డం పెట్టుకున్నానట్టుగా నా మీద నిందలు వేశారు. అసలు ఇదంతా ఎవరు ప్లాన్ చేశారు? నేను ఎలా ఇందులో ఇరుక్కున్నా? ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నా, కానీ ఎవరిని అడగాలి? అసలు ముందు ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. అందుకే ముందుగా నేను హాస్పిటల్ నుంచి తప్పించుకున్నా. తర్వాత నాకు తెలిసిన విషయాలన్నీ ఈ డైరీలో రాద్దాం అనుకున్నా. గావోజిన్ కొడుకైన డియుని వెతకడం కోసం చాలా కష్టపడ్డా. ఒక పక్క గావోజిన్ హెల్త్ పాడవుతూ వస్తుంది, దాంతో నా మీద ప్రెషర్ పెరిగింది. ఫైనల్గా డియు ఆచూకీ తెలుసుకున్నా. అతను ఆ టైంలో మెకానిక్గా వర్క్ చేసేవాడు. డియుకి గావోజిన్ గురించి చెప్పి అతని ఆస్తి గురించి చెప్పా. అతను DNA కోసం అడిగాను, కానీ అతను అందుకు అంగీకరించలేదు. మా నాన్న నాకు ఆస్తి ఇవ్వట్లేదు, బాధ్యతలు అప్పగిస్తున్నారు. నన్ను పెంచే బాధ్యత ఆయన ఎప్పుడూ తీసుకోలేదు, అందుకే నేను కూడా అతని ఆస్తిని తీసుకోను అని డియు అన్నాడు. ఏతాంగ్ ఏమో డియుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది, కానీ అతను అందుకు ఒప్పుకోడు. అతను ఒప్పించే పనిలో భాగంగా ఆమె అతను చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. అయినా డియు ఇంప్రెస్ అవ్వడు. అయితే ఆ టైంలో డియు కాల్చిపారేసిన సిగరెట్ని తీసుకొని DNA టెస్ట్ కోసం పంపిస్తుంది ఏతాంగ్. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆమె కార్ ట్రబుల్ వస్తుంది. డియు అది చూసి, మీ కార్ని రిపేర్ చేసి తీసుకువస్తా, మీరు వెళ్ళండి అని చెప్పి ఏతాంగ్ని పంపించేస్తాడు. డియు గావోజిన్ని కలవడం అనడంతో ఏతాంగ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆమెకు వచ్చిన ఫస్ట్ కేసు అదే. తన లైఫ్లో దొరక్క ఒక అవకాశం దొరికింది. తనకి అప్పగించిన పని ఫినిష్ చేస్తే తన లైఫ్ బాగుంటుందని ఆమె ఆలోచన. అదే ఆలోచనల వల్ల ఆమెకి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. అందుకే ఆమె నిద్రమాత్రలు కూడా తీసుకునేది. అలా ఉండగా కారు రిపేర్ చేసి ఏతాంగ్కి కారు తీసుకువస్తాడు డియు. అతన్ని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది ఏతాంగ్. అతనికి వాటర్ ఇద్దాం అనుకుంటే ఈలోపే ఆమె నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ని డియు తాగేస్తాడు. దాంతో అతను స్పృహ కోల్పోతాడు. ఆ వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఏతాంగ్. డియు రికవర్ అయ్యాక ఏతాంగ్తో మాట్లాడుతూ, ఏంటి నేను రాకపోతే నువ్వు చనిపోదావని చెప్పి ప్లాన్ చేసుకున్నావా? ఈ మాత్రం దానికే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా అని డియు అడుగుతాడు. బ్రతికుండి ఏం చేయాలో తెలియక అలా చేశాను అని ఏతాంగ్ అంటుంది. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. కొద్ది రోజులకి ఏతాంగ్ డియుతో ప్రేమలో పడుతుంది. మరోపక్క అతని DNA టెస్ట్ గావోజిన్తో మ్యాచ్ అవుతుంది. సో ఈ డియునే గావోజిన్ కొడుకని, అతని ఆస్తికి ఇతనే వారసుడని కన్ఫర్మ్ అవుద్ది. దాంతో ఆమె మళ్ళీ డియుని ఒప్పించి ఆ కారిడార్ పెవిలియన్లో ఉన్న గావోజిన్ దగ్గరికి తీసుకువెళ్తుంది.
అతన్ని ఒక రూమ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఏతాంగ్ గావోజిన్ని కలుసుకుంటుంది. అంతలో ఆ రూమ్లో మంటలు రావడం, డియు ఆ రూమ్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఏతాంగ్ ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఆ మంటలను ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ అవి ఆగవు. ఆ గావోజిన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ మంటల్ని అలా చూస్తూ ఉంటారు తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయరు. ఏతాంగ్ హెల్ప్ చేయమన్నా వాళ్ళు హెల్ప్ చేయరు. అందుకే ఏతాంగే డియుని కాపాడడం కోసం ఆ మంటల్లోకి వెళ్తుంది. ఎందుకని డియు వచ్చిన రోజే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకని గావోజిన్ ఫ్యామిలీ మెంబర్స్ తనకు హెల్ప్ చేయలేదు, వాళ్ళలో ఎవరు డియుని చంపాలని చూసింది, ఈ విషయాలన్నీ తెలియాలి. అసలు తనలాంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్కి ఇలాంటి పని అప్పగించింది ఎవరో, వాళ్ళు వెనుకున్నది ఎవరో, ఇవన్నీ విషయాలు తెలియాలి అని ఏతాంగ్ ఆ డైరీలో రాస్తుంది. బుల్షిట్, ఈ డైరీలో రాసిన దాని ప్రకారం ఈమెకి మేమందరం హంతకుల్లా కనిపిస్తున్నామా? ఆమె అబద్ధం చెప్తుంది, మేమెవరం డియుని చంపలేదు అని షాన్ అంటాడు. ఈమె డబ్బు కోసమే ఇదంతా ప్లాన్ చేసిందేమో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఈమెకి హాలుసినేషన్స్ కూడా ఉన్నాయని, అందుకే ఆమెకి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని డాంగ్మే అంటుంది. జోహు, మీరేమనుకుంటున్నారు అని చెప్పి జీ అడుగుతాడు. ఇక్కడ నేనేమనుకుంటున్నా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఈ విషయం పోలీసులకి బయట మీడియా వాళ్ళకి తెలిస్తే జనం మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఆలోచిస్తున్నా అని జోహు అంటుంది. అసలు జరిగిన ఈ సంఘటనకి జువాన్కి సంబంధం ఏంటి? డియు చనిపోయిన రోజు జువాన్ ఇక్కడే ఉందా అని జోహు అడుగుతుంది. ఇక్కడ లేదని వాళ్ళు చెప్తారు. ఆమెకి గావోజిన్ ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఆమె గురించి ఏతాంగ్ ఎక్కడా ఈ డైరీలో రాయలేదు. మరి అలాంటప్పుడు ఆమెకి ఆ లెటర్ని దొంగిలించాల్సిన అవసరం ఏంటి? బహుశా ఎవరి కోసమో ఆమె దొంగిలించుంటుంది. నాకు లాస్ట్ నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎవరెవరు ఏం చేశారు అన్నీ నాకు అబద్ధాలు లేకుండా చెప్పండి. మెయిన్ జువాన్తో మీరు ఏం మాట్లాడారు ఇవన్నీ నాకు తెలియాలి అని జోహు అడుగుతుంది. ముందుగా ఆమె షాన్ కొడుకు జియాన్ని జువాన్ గురించి అడుగుతుంది. నిన్న నైట్ ఆమె ఎందుకో డిప్రెషన్లో ఉన్నది, నాకు ఆమె ఫేస్ నచ్చలేదు, అందుకే నేను ఆమెతో గొడవపడ్డా. తర్వాత ఆమె నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు. కానీ కొద్దిసేపటికి నేను డ్రింక్స్ కోసం అని చెప్పి కిందకు వస్తే అక్కడ నా ఫియాన్సీ జువాన్తో ఈ జీగాడు క్లోజ్గా ఉండి సరసాలు ఆడుతున్నాడు. అప్పుడే ఆడ సంగతి తెలుద్దామని చెప్పి కిందకు వెళ్లేలోపే వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయిపోయారు. జువాన్ పిలిచినా ఆమె రెస్పాండ్ అవ్వలేదు అని జియాన్ చెప్తాడు. తర్వాత డాంగ్మేని విచారిస్తుంది. నిన్న రాత్రి హాల్ దగ్గర ఎవరియో మాటలు వినిపించాయి. బయటికి వచ్చి చూస్తే అక్కడ జీ అండ్ జువాన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి జీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత నేను జువాన్తో మాట్లాడదాం అనుకుంటే ఆమె నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని డాంగ్మై చెప్తుంది. నిన్న రాత్రి జువాన్ నా రూమ్లో పడుకుంటానని చెప్పి వచ్చింది. సరే పడుకోమని చెప్పి నేను నా పని చూసుకొని ఒక అరగంటలో రూమ్కి తిరిగి వచ్చా. చూస్తే అక్కడ జువాన్ లేదు అని లిన్ చెప్తుంది. అయితే ఆ టైంలోనే జువాన్ నా రూమ్కి వచ్చి ఆ లెటర్ని దొంగిలించి ఉంటుంది అని జోహు అంటుంది. ఓకే, అందుకనేనా జువాన్ వచ్చి వెళ్ళాక నా రూమ్లో ఉండే మాస్టర్ కీ కార్డ్ మిస్ అయింది అని లిన్ అంటుంది. తర్వాత షాన్ మాట్లాడుతూ, నిన్న రాత్రి 12:50 ఆ టైంలో నేను జువాన్ని చూశాను. ఆమె ఆ జీ రూమ్ బయట నుంచొని ఉంది. ఆమె చేతిలో ఒక లెటర్ ఉంది, అది జీకి చూపిస్తుండడం నేను చూశాను అని షాన్ చెప్తాడు. ఫైనల్గా జోహు జీతో మాట్లాడుతుంది. జువాన్ ఆ లెటర్ని దొంగిలించింది మీకోసమే కదా, ఆమెని ఎందుకు అలా చేయమన్నారు? అంటే మీకు డియు హత్యకి ఏమైనా సంబంధం ఉందా? అతన్ని చంపింది మీరేనా అని జోహు అడుగుతుంది. ఓకే, అర్థమైంది. జువాన్తో నిన్న రాత్రి నేను మాట్లాడాను. ఆ టైంలో ఆమె నా దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ఫ్యామిలీలో ఆమె నన్ను తప్ప ఎవరిని నమ్మదు. ఆ జియాన్ గాడు ఆమెని అస్తమాను కొడుతూనే ఉంటాడు. నిన్న రాత్రి కూడా ఆమె నా దగ్గరికి వచ్చి బాధపడింది. వాడిని అప్పుడే కొడదాం అనుకున్నా, కానీ రేపే ఆస్తి పంపకాలు ఉన్నాయి కదా, ఈ టైంలో గొడవలు వద్దని పంపకాలు జరిగాక మాట్లాడుకుందామని ఆమెకి చెప్పా. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ జియాన్ గడికి ఫియాన్సీ అవ్వకముందే ఆమె నా లవర్. ఒకసారి ఆస్తి పంపకాలు జరిగాక ఆమెని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకున్నా, అలాగనే ఆమెకు మాటిచ్చా. అయితే ఆస్తి పంపకాలు సాఫీగా జరగాలంటే ఆ లెటర్ ఒకటి అడ్డంగా ఉందని, అది లేకుండా ఉండుంటే బాగుందని ఆమెకి చెప్పా. అంతే, అంతకు మించి నేనేమో ఆమెకి చెప్పలేదు. అయితే జువాన్ మాత్రం ధైర్యం చేసి ఆ లెటర్ని దొంగిలించి నా దగ్గరికి తీసుకువచ్చింది. నేను అప్పుడే ఆమెను తిట్టి ఆ లెటర్ని తిరిగి అక్కడ తీసిందో అక్కడే పెట్టామన్నా. అదే జరిగింది రాత్రి అని జీ చెప్తాడు. మీ స్వార్థాల వల్ల ఆ అమ్మాయి బలైపోయిందన్నమాట, ముఖ్యంగా నీ వల్ల. ఆ లెటర్ మీ అందరికీ బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు, కానీ జువాన్కి మాత్రం అదే ఆఖరి హోప్. నువ్వు ఎప్పుడైతే ఆ లెటర్ని తిరిగి పెట్టామన్నావో అప్పుడే ఆమెకి తన ఫ్యూచర్ అర్థమైంది. నువ్వెప్పటికీ ఆమెను తీసుకువెళ్ళవని అని జోహు అంటుంది. అవును నిజమే, నేను పిరికివాడిని అని జీ అంటాడు. సో ఇప్పుడు ఈ జువాన్ కేసులోనే కాదు, డియు కేసులో కూడా నువ్వే మొదటి సస్పెక్ట్వి అని జోహు అంటుంది. అంతేగా మరి, చివరికి నేనే బుక్ అయ్యానమాట, కానివ్వండి అని జీ అంటాడు. మీ గావో ఫ్యామిలీ డబ్బు గురించి కాకుండా ఇంకా దేని గురించైనా వరీ అవుతారా అని జోహు అడుగుతుంది. ఉన్నాడుగా ఆ తాగపోతే అదవా జియాన్, వాడి గురించే అందరూ వరీ అవుతారు అని జీ చెప్తాడు. తర్వాత జోహు జియాన్ దగ్గరికి వెళ్తుంది.
ఇందాక కదా మీకు జరిగిందంతా చెప్పాను, మళ్ళీ వచ్చారేంటి అని జియాన్ అడుగుతుంది. ఈ రూమ్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, లిన్ చెప్పింది. ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఈ రూమ్ని అంతా బాగా చేంజ్ చేశారనుకుంటా. ఇక్కడ విండోస్కి కూడా గ్లాసెస్ కాకుండా రెసిస్టెంట్ ప్యానల్స్ వేశారంట కదా అని జోహు అడుగుతుంది. అవును, అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా ఈ రూమ్ కీ కార్డ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని జియాన్ అడుగుతాడు. అంతలో జోహు ఆ రూమ్ డోర్ లాక్ చేస్తుంది. ఏయ్, ఏంటి డోర్ లాక్ చేసావు, పిచ్చెక్కిందా అని జియాన్ అడుగుతాడు. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అది వింటే నీకు కోపం వస్తుంది, అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉండవు, అందుకే ఇలా చేశా. నువ్వు ముందు కామ్గా అవ్వు, తర్వాత మాట్లాడతాను అని జోహు అంటుంది. నేను కామ్గా ఉండాలా? సరే, ఏం చెప్పాలో చెప్పు అని జియాన్ అంటాడు. ఈడు మత్తు పదార్థాలకు బానిసయ్యాడు కదా, అది లేకపోతే నిమిషం కూడా ఉండలేడనమాట. 1 year బ్యాక్ ఇక్కడ డియో అనే వ్యక్తి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు కదా, అతన్ని చంపింది ఎవరు అని జోహు అడుగుతుంది. వీడు ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళమ్మ డాంగ్మైకి కాల్ చేసి తనని జోహు ఆ రూమ్లో లాక్ చేసిందని త్వరగా రమ్మని చెప్తాడు. నీ పని అయిపోయింది, మా అమ్మ వస్తుంది, నీ అంతు చూస్తుంది అని వీడు అంటాడు. మీ అమ్మ వచ్చినంత మాత్రాన నువ్వు బయటికి రాలేవు, ఈ డోర్కి కీ కార్డ్ ఉండాలి కదా, అది నా దగ్గరే ఉన్నది, కాబట్టి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని జోహు అంటుంది. డియోని ఎవరు చంపారో నాకు తెలియదు, నేనైతే చంపలేదు, అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు క్లారిటీగా తెలియదు అని జియాన్ అంటాడు. నేను నమ్మను అని జోహు అంటుంది. నేను చెప్పేది నిజం అని జియాన్ అరుస్తాడు. అంతలో డాంగ్మే వస్తుంది. కీ కార్డ్ ఎక్కడా అని జోహుని అడిగితే ఏమో నా దగ్గర లేదు అని ఆమె చెప్తుంది. ఎందుకు నా కొడుకుని బంధించావు అని డాంగ్మే అడిగితే 1 year బ్యాక్ మీరందరూ ఏం చేశారో తెలుసుకోవడం కోసం ఇలా చేశాను అని జోహు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు ఏం కావాలి అని డాంగ్మే అడుగుతుంది. అమ్మ, టైం వేస్ట్ చేయకు, ముందు నన్ను ఈ రూమ్ నుంచి బయటికి తీసుకురా, లిన్ దగ్గర మాస్టర్ కీ కార్డ్ ఉండొచ్చు అని జియాన్ చెప్తాడు. లేదు, లిన్ దగ్గర కార్డ్ లేదు, నిన్న రాత్రి జువాన్ ఆమె దగ్గర నుంచి ఆ కార్డ్ దొంగిలించింది అని జోహు చెప్తుంది. వెంటనే షాన్ అండ్ డాంగ్మే జువాన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ వెతుకుతారు. చూసావా, మా అమ్మ నాన్న ఆ కార్డ్ తీసుకువస్తారు, నేను బయటకు వచ్చాక నీ సంగతి చూస్తాను అని జియాన్ అంటాడు. అలా జరగాలి అంటే వాళ్ళకి ముందు ఆ కార్డ్ దొరకాలి, అది దొరకదుగా అని జోహు అంటుంది. వాళ్ళేమో కార్డ్ కోసం వెతుకుతుంటారు, ఇక్కడ జియాన్కి ఏమో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళేమో ఇంతకీ రారు. డోర్ ఓపెన్ చేయి అని చెప్పి జియాన్ పిచ్చి పిచ్చిగా అరుస్తాడు. భయంగా ఉందా? మరి ఆ రోజు డియూకి ఎలా ఉంటుంది? కాబట్టి నేను మళ్ళీ ఆఖరిసారి అడుగుతున్నా, ఆ రోజు డియూ ఉన్న రూమ్ డోర్ని లాక్ చేసింది ఎవరు, అక్కడ నిప్పు అంటించింది ఎవరు అని జోహు అడుగుతుంది. నిజంగా నాకేం తెలీదు అని జియాన్ అంటాడు. ఓకే, గుడ్ బై అని చెప్పి జోహు వెళ్ళిపోతుంటే, హే వెళ్ళొద్దు, నేను చెప్తాను అని చెప్పి జియాన్ అంటాడు. ఆ రోజు రాత్రి అంకుల్ గియాజిన్ మమ్మల్ని అందరినీ తన రూమ్కి పిలిచారు. నాన్న వాళ్ళతో మాట్లాడారు. తన కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టానని, ఆ రోజు అతను ఇక్కడికి వస్తున్నాడని గియాజిన్ చెప్పారు. దాంతో మా నాన్న వాళ్ళ ఫేసులు మాడిపోయాయి. డియో వస్తే ఆస్తంతా అతనిదే కదా అందుకునమాట. ఇంతలో మాకు తెలియకుండానే ఆ రూమ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో మేమందరం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ మంటలు ఆర్పడానికి ట్రై చేసాం, కానీ మా అంకుల్ కొడుకు డియో ఆ రూమ్లో ఉన్నాడని లిన్ చెప్పడంతో మేమందరం మంటలు ఆర్పడం ఆపేశాం. మా ప్రమేయం లేకుండానే అక్కడ మంటలు అంటుకున్నాయి. అందులో డియో చిక్కుకున్నాడు. అదే మంచి ఛాన్స్ అనుకున్నాం. డియో బ్రతికితే మాకు ఆస్తి దక్కదు, సో దాంతో డియోకి మేము హెల్ప్ చేయలేదు. అదే మేము ఆ రోజు చేసిన తప్పు, అంతేకాని డియోని మేము చంపలేదు అని జియాన్ చెప్తాడు. ఏంటి చంపలేదా? ఆ రోజు మీరు డియోకి హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా అతను బ్రతికేవాడు. కేవలం మీ స్వార్థం వల్ల అతను చనిపోయాడు, మీ వల్లే అతను చనిపోయాడు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను అని జోహు అంటుంది. నో జోహు, అలా చెయ్యొద్దు, నన్ను వదిలిపెట్టు అని జియాన్ బ్రతిమలాడతాడు. వీళ్ళకేమో ఎంత వెతికినా అక్కడ కార్డు దొరకదు. జియాన్ ఆ రూమ్లో ఉండిపోతాడు. అమ్మా, నన్ను బయటికి తీసుకురా అని చెప్పి జియాన్ ఏడుస్తాడు. ట్రై చేస్తున్నావు అని చెప్పి షాన్ అరుస్తాడు. జియాన్కి కోపం వచ్చి ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడతాడు. అయితే అవి మామూలు వస్తువులు కావు, యాంటిక్ పీసెస్. వాటి విలువ చాలా ఎక్కువ. జియాన్ అవన్నీ పగలగొట్టేస్తాడు. ఇంతలో డాంగ్మై ఒక గొడ్డలు తీసుకొచ్చి ఆ డోర్ని పగలగొట్టి జియాన్ని బయటికి తీసుకువస్తారు. జీ కూడా అప్పుడే అక్కడికి వచ్చి జియాన్కి హెల్ప్ చేస్తాడు. అమ్మ, నాకు వెంటనే ఆ ఇంజెక్షన్ కావాలి అని చెప్పి జియాన్ అడుగుతాడు. ఈ జియాన్ గాడు ఆ విలువైన వస్తువులన్నీ పగలగొట్టడంతో షాన్ షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే వాటి వాల్యూ చాలా ఎక్కువ కదా అందుకని. దాంతో షాన్ ఇంకా జియాన్కి హెల్ప్ చేయకుండా అదే షాక్లో ఉంటాడు. ఈ లోపుగా డాంగ్మై ఏమో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే జియాన్ అక్కడే చచ్చిపోతాడు. ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చావు, ఈ టైంలో ఇది ఇవ్వకూడదు అని చెప్పి జీ చెప్తాడు. ఇదంతా జరిగాక జోహు పోలీసులకి ఈ విషయాలన్నీ ఇన్ఫార్మ్ చేస్తుంది. అదీకాక ఆ రోజు డియోని ఎవరు చంపారో కూడా ఆమె కనిపెడుతుంది. తర్వాత షాన్ వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో జోహు స్కిన్ మంటల వల్ల కాలిపోయినట్టుగా మనకు చూపిస్తారు. అంటే ఈ జోహు ఎవరో కాదు, ఆ రోజు డియోని కాపాడబోయి మంటల్లో రిక్కుపోయిన ఏతోంగే, ఆమె ఈమనమాట. తర్వాత జోహు లిన్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది. ఆ రోజు డియు ఆ రూమ్లో మంటల్లో చనిపోయి ఉంటే
ఈ షాన్ వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయి అతన్ని చావుకి కారణం అయ్యారు. కానీ అక్కడే మేమందరం ఒక విషయం మిస్ అయ్యాం. ఆ రోజు ఆ రూమ్లో గావోజిన్ కొడుకు డియో ఉన్నాడని ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు ఏతాంగ్, రెండో వ్యక్తి నువ్వే. మొదట్లో వాళ్ళు ఆ మంటలు ఆర్పడానికి చూస్తుంటే గావోజిన్ కొడుకు ఆ రూమ్లో ఉన్నాడని నువ్వే కావాలని చెప్పి వాళ్ళకి హింట్ ఇచ్చేలా చెప్పావు. అలా చెప్తే వాళ్ళు ఆ మంటలు ఆర్పరని నీకు తెలుసు. నీకు కూడా అదే కావాలి కదా, ఎందుకంటే అక్కడ మంటలు వచ్చేలా చేసింది నువ్వే కదా. 20 ఏళ్లుగా నువ్వు ఈ కారిడార్ పెవిలియన్లో వర్క్ చేస్తూ ఉంటున్నావు. ఈ ఫ్యామిలీ గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. అందుకే బాగా ప్లాన్ చేసావు కదా. డియు చాలా యంగ్ పర్సన్. అతను ట్రై చేసి ఉంటే ఆ మంటల్లో నుంచి అతను తప్పించుకోగలడు. అలా చేయలేదంటే బహుశా అతనికి స్పృహ లేకపోయి ఉండాలి, లేదా నువ్వే అతన్ని ఆ క్లాజెట్లో బంధించి ఉండాలి. అంతేనా అని జోహో అడుగుతుంది. పర్లేదు, లేట్ అయినా బాగానే కనిపెట్టావు, కానీ నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ ఏమీ లేదు కదా అని లిన్ అంటుంది. నేను చెప్పిందంతా కట్టుకోదనుకుంటున్నావా? ఆ రోజు నేనే ఆ రూమ్లోకి వచ్చా, అంతా వెతికాను. అక్కడున్న క్లోజెట్ డోర్ని ఎవరో లోపల నుంచి తడుతున్నట్టుగా నాకు తెలిసింది, కానీ ఆ టైంలో నేను ఏమీ చేయలేకపోయాను. ఏంటి షాక్ అయ్యావా? నేనే ఆ ఏతాంగ్ని అని జోహో అంటుంది. నేను ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న లెటర్ ఒక బ్లాంక్ పేపర్ అని తెలుసుకున్నానో అప్పుడే నాకు తెలిసింది నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అని లిన్ అంటుంది. సో జువాన్ని చంపింది కూడా నువ్వేనమాట అని జోహో అంటుంది. అందరినీ చంపా, నువ్వే బ్రతికిపోయావు అని లిన్ అంటుంది. నేను ఈరోజు బ్రతికున్నానంటే దానికి కారణం డియు. మీ అందరికీ అతను ఒక అడ్డంకి అయ్యి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అతనే నా లైఫ్. నా చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళ తర్వాత మళ్ళీ నాపై అంత లవ్ చూపించింది డియూనే. అలాంటి వాణ్ణి నా నుంచి దూరం చేసావు. మరి అతని చావుకి నేను న్యాయం చేయాలి కదా, అందుకే మళ్ళీ తిరిగి వచ్చా. ఇలాంటి హంతకులకి ఇలాంటి ఫీలింగ్స్ తెలియవలే అని జోహో అంటుంది. రివెంజ్ గురించి నాకే చెప్తున్నావా? అయితే నా కథ విను. నాకు అప్పట్లో ఒక కొడుకు ఉండేవాడు. అతని హెల్త్ అంత బాగుండేది కాదు. ఆ టైంలో నాకు ఈ గావోజిన్ దగ్గర ఇక్కడ జాబ్ వచ్చింది. అండ్ అదీ కాక గావోజిన్ నాకు ప్రామిస్ చేశారు నా కొడుక్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని. కానీ ఆ ట్రీట్మెంట్ ఏది వర్క్ అవ్వలేదు. దాంతో నా కొడుకు చనిపోయాడు. తర్వాత గావోజిన్ నా గురించి బాధపడి ఈ కారిడార్ పెవిలియన్లోనే నన్ను ఎప్పటికీ ఉండిపోమని ఇదే నా ఇల్లు అనుకోమన్నాడు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు పొరపాటుగా గావోజిన్ నాకు నిజం చెప్పేశాడు. అదేంటంటే ఆ గావోజిన్ నా కొడుక్కి అసలు సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించలేదని, అందుకే అతను చనిపోయాడని. అది విని నా గుండె తట్టుకోలేకపోయింది. ఇన్నేళ్లుగా గావోజిన్ తనని మోసం చేసి ఇక్కడే ఉంచుకున్నాడని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను గావోజిన్పై పగ పెంచుకున్నా. ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నా. అలా నాకు ఆ రోజు అతని కొడుకు ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది. అదే రైట్ టైం అనుకున్నా. నా కొడుకుని చంపినందుకు అతని కొడుకుని చంపేద్దామని అలా చేశాను. అదే విషయం గావోజిన్కి చెప్పా. అయితే అతను ఆ టైంలో ఏమీ చేయలేని స్టేజ్లో ఉండిపోయాడు. తర్వాత కొద్ది రోజులకి గావోజిన్ని కూడా చంపేశా. తర్వాత నాకు ఇప్పుడు అడ్డంకి వచ్చిన ఆ జువాన్ని కూడా చంపేశా అని లిన్ చెప్తుంది. లిన్ ఇలా మాట్లాడుతుండగా ఆమె అక్కడ పాయిజనస్ పొగ వచ్చేలా చేస్తుంది. దాంతో జోహుకి నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది. అంతలో పోలీసులు అక్కడికి వస్తారు. జోహు ఆ పొగ వచ్చిన బాక్స్ని కింద పడేస్తుంది. అంతలో లిన్ జోహుని ఒక నీడిల్తో పొడిచి ఆమెను అక్కడే చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ టైంలో పోలీసులు రావడంతో లిన్ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోతుంది. దాంతో జోహు బ్రతికిపోతుంది. లిన్ మాట్లాడిందంతా రికార్డ్ చేసి పోలీసులకి ఎవిడెన్స్లా ఇస్తుంది జోహు. తర్వాత లిన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇక్కడతో ఈ కథ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారేమో. అలా అయితే తమ్నైల్ ఎందుకు అలా పెడతాను? ఇక్కడ ఇంకొన్ని ట్విస్టులు వస్తాయి. కొద్ది రోజుల తర్వాత పోలీసులు జోహుతో మాట్లాడుతూ, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి గావోజిన్ ఫ్యామిలీతో రిలేషన్ ఉంది, కానీ ఆ వ్యక్తి డియు కాదు. నువ్వు కలెక్ట్ చేసిన DNA శాంపుల్ గావోజిన్ కొడుకుది కాదు అని పోలీసులు అంటారు. అదేంటి అలా అంటున్నారు? నేనే స్వయంగా అతని శాంపుల్ కలెక్ట్ చేశాను కదా. మీరు చెప్పినట్టుగా డియు అతను కాకపోతే మరి ఇంకెవరు? ఆ రోజు మంటల్లో చనిపోయిన వ్యక్తి ఎవరు అని జోహు అడుగుతుంది. నువ్వు కలెక్ట్ చేసిన DNA శాంపుల్ మేము టెస్ట్ చేయించాం. సర్ప్రైజింగ్గా అది లిన్ DNAతో మ్యాచ్ అయ్యింది. సో అప్పుడు మాకు అర్థమైంది నువ్వు తీసుకొచ్చిన ఆ డియు ఎవరో కాదు, లిన్ కొడుకే అని పోలీస్ ఆఫీసర్ చెప్తారు. అదేంటి, లిన్ కొడుకు కొన్ని ఇయర్స్ బ్యాకే చనిపోయాడు కదా అని జోహు అడుగుతుంది. అలా అని ఎవరు చెప్పారు? లిన్నా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అంటే ఆ లిన్ అబద్ధం చెప్పిందా అని జోహు షాక్ అవుతుంది. ఎస్, ఆమె అబద్ధం చెప్పింది. ఆమె కొడుకు చనిపోలేదు, ఆర్ఫనేజ్లో పెరిగాడు. అతను ఎవరో కాదు, నువ్వు తీసుకొచ్చిన డియూనే. అతనే ఆమె కొడుకు. గావోజిన్ లిన్కి అబద్ధం చెప్పాడు ఆమె కొడుకు చనిపోయాడని. ఆ విషయం ఆమెకి తర్వాత తెలిసింది. సో దాంతో ఇన్నాళ్ళు తనని తన కొడుక్కి దూరంగా ఉంచినందుకు లిన్ గావోజిన్పై పగ తీర్చుకోవాలని అనుకున్నది. ఆమె వల్లే గావోజిన్ హెల్త్ పాడైంది. ఆమె కొడుకు డియూఏ గావోజిన్ కొడుకు అని నమ్మించడం కోసం ఆమె ముందుగా తన మాజీ భర్త దగ్గరికి వెళ్ళి అతని బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంది. అదే రోజు గావోజిన్ బ్లడ్ శాంపిల్ని కూడా తీసుకుంది. అయితే తన మాజీ భర్త బ్లడ్ శాంపిల్ని గావోజిన్ బ్లడ్ శాంపిల్తో రీప్లేస్ చేసింది.
సో అందుకే గావోజిన్ డిఎన్ఏతో డియు మ్యాచ్ అయినట్టుగా నీకు అనిపించింది. నిజానికి అది లిన్ మాజీ భర్త బ్లడ్ శాంపుల్. ఆ లిన్కి గావోజిన్ మీద పగ మాత్రమే కాదు, అతని ఆస్తి కూడా కాజేయాలని చెప్పి ఇలా ప్లాన్ చేసింది ఆమె కొడుకు డియుని అడ్డం పెట్టుకొని. ఆ తర్వాత ఆ రోజు డియు ఆ కారిడార్ పెవిలియన్కి రావడం, అదే రోజు షాకింగ్గా గావోజిన్ నిజమైన కొడుకు కూడా అక్కడికి రావడం జరిగింది. దాంతో లిన్నే ఆ గావోజిన్ ఒరిజినల్ కొడుకుని ఆ రూమ్లో బంధించి నిప్పంటించి అతన్ని చంపేసింది. లిన్ని ఈ విషయాలన్నీ అడిగితే ఆమె ఈ నిజాలేవి ఒప్పుకోవట్లేదు. కాబట్టి మాకు ఆ డియు స్టేట్మెంట్ కావాలి, అందుకు నీ హెల్ప్ కావాలి అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఇవన్నీ విన్నాక జియుకి ఒక్కసారిగా దిమ్మ తిరుగుద్ది. డైజెస్ట్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఈ డియు లిన్ కొడుకు. సో గావోజిన్ సొంత కొడుకుని లిన్ చంపేసింది, కానీ ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది డియు అన్నట్టుగా క్రియేట్ చేసింది. అంటే ఆ డియు బ్రతికే ఉన్నాడు. సో ఈ లిన్ అండ్ డియు ఇద్దరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట అని జోహుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ డియు ఎక్కడున్నాడు అని జోహు పోలీస్ ఆఫీసర్ని అడుగుతుంది. కట్ చేస్తే ఇక్కడ డియు ఏమో పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాడు. పోలీసులు జోహు అతను ఉండే ప్లేస్కి వెళ్తారు. జోహు డియుని కలిసి గావోజిన్ ఆస్తి గురించి అడుగుతుంది. జోహు ఏతోంగని అతనికి తెలియదు కదా, ఎవరో అనుకొని చెప్పి ఆ ఆస్తికి తనకి సంబంధం లేదని అతను చెప్తాడు. తర్వాత షట్టర్ మూసేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే జోహు మాట్లాడుతూ తనే ఏతోంగని డియుకి చెప్తుంది. నువ్వు మీ అమ్మ చేసిన మోసానికి నేను ఒక ఫ్యామిలీ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా, అంతలా నన్ను నమ్మించావు. నేను ఆ మంటల్లోనే చనిపోయాను అనుకున్నావు కదా, నేను ప్రేమించినందుకు నాకు మంచి లెసనే నేర్పావులే. నీకోసం పోలీసులు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి నన్ను కాపాడావు, ఇంకోసారి నన్ను చంపేశావు, లెక్క చెల్లైపోయింది. ఇంక నీకు నాకు ఎలాంటి రిలేషను లేదు అని చెప్పి ఏతోంగ్ వెళ్ళిపోతుంటే డియు మాట్లాడుతూ మేము ఆ రోజు అంతా ప్లాన్ చేసుకున్నాం, కానీ నా కోసం నువ్వు ఆ మంటల్లోకి వస్తావని నేను ఊహించలేదు అని డియు బాధపడతాడు. తర్వాత జోహు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డియుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా 2 ఏళ్ళు గడిచిపోతాయి. జైల్లో ఉన్న లిన్ దగ్గరికి జోహు వస్తుంది. నువ్వు దేనికోసమైతే ఇదంతా ప్లాన్ చేసి ఇవాళ జైల్లో ఉన్నావో అది నువ్వు ఏమీ ప్లాన్ చేయకుండా ఉండుంటే నీ దగ్గర ఇవాళ అది ఉండేది. అర్థం కాలేదా? గావోజిన్ ఆ కారిడార్ పెవిలియన్ని నీ పేరు మీద రాశారు, ఇంకెవరికీ రాయలేదు. కానీ ఇవాళ నువ్వు అది తీసుకునే పొజిషన్లో లేకుండా పోయావు. నీ కొడుకు డియు కూడా నీ నుంచి వచ్చేదేది తనకు వద్దన్నాడు. దాంతో ఇప్పుడు నువ్వు నీ కొడుక్కి కూడా దూరం అయిపోయావు. ఈ మొక్క చెప్పడానికే ఇక్కడ దాకా వచ్చా అని చెప్పి జోహు వెళ్ళిపోతుంది. అదంతా విన్నాక లిన్ బాధపడుతుంది. లాస్ట్లో జోహు తను డియుని కలిసిన ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. నేను ఎదవనైన ఫస్ట్ ప్లేస్ ఇదేనన్నమాట అని ఆమె గుర్తు చేసుకుంటుంది. డియు లాంటి వాళ్ళని లవ్ చేయడం కన్నా ఒక కుక్కను పెంచుకోవడం బెస్ట్ అని చెప్పి ఆమె అనుకుంటుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుద్ది. అది రివైవల్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.